తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచార పర్వం నేటితో ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరెత్తుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో హోరెత్తించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోడ్ షోలతో సందడి చేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు అన్నీ తానై ప్రచారాన్ని నడిపించారు. మెదక్ జిల్లాపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక బీజేపీ తన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి హేమీలను రంగంలోకి దింపింది. ఉత్తర తెలంగాణపై కమలం పార్టీ ఫోకస్ పెట్టగా వరంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులకు ఈ నెల 11న బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 12993 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యాన్ని 52.43 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న పోలింగ్ ముగిసిన అనంతరం 13వ తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచార పర్వం నేటితో ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్విని, గత 15 రోజుల నుండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ రోజు 5 గంటలతో ప్రచారం పూర్తిగా ముగిసిందని చెప్పవచ్చు. ముఖ్య నేతలందరూ తమ జిల్లాలకు కానీ తమ సొంత గ్రామాలకు కానీ వెళ్ళిపోవాల్సి ఉంది అనేటువంటి ఆదేశాలను పోలీసు అధికారులు జారీ చేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే తమ గ్రామాల్లో ఉండాలి తప్ప స్థానికేతరులు అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పారు. ముఖ్యంగా గత 15 రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా కొంత ప్రచారంలో వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. కేవలం అంటే మెదక్ జిల్లాలో హరీష్ రావు, అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో కేటీఆర్, కొంత వరంగల్ జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారని చెప్పవచ్చు. అయితే బీజేపీ మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. జాతీయ అధ్యక్షుడు నబీన్ మహబూబ్ నగర్ లో జరిగినటువంటి బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి పిలుపునిచ్చారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్, మంచిర్యాలలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెద్ద పెద్ద నాయకులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడం ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల కంటే ఓటర్లు విద్యావంతులు కావచ్చు. దీనివల్ల రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఎలాంటి తీర్పు వస్తుందన్నటువంటి దాని మీద ఇటు అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ చేసినాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. తాము అధికారంలో రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తమ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేస్తుంది అన్నటువంటి నినాదాన్ని ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీసుకెళ్లారు. మొత్తంగా ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. 116 మున్సిపాలిటీల్లో అదేవిధంగా 7 కార్పొరేషన్లో ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలకు అన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే శాంతి భద్రత సమస్యల్లో పోలీసు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ రోజు 5 గంటలతో ప్రచారం ముగిసిందని చెప్పవచ్చు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.